ఇప్పుడు ఈ 6 మంత్స్ నుంచి మోడీ మీద ఉన్న ఇష్టం మొత్తం మీకింది. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే ఒక సనాతన ధర్మం ఉంటుంది, ఒక మంచి వ్యవస్థ ఉంటుందని చెప్పి నేను అనుకున్నా. కానీ బీజేపీ పార్టీలో అవినీతి చేసిన లుచ్చన్న కొడుకులందరూ బీజేపీ పార్టీలోనే ఉన్నారు. రేపులు వేసేటోళ్ళందరూ బీజేపీ పార్టీలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఈ రేపులు వేసేటోని డైరెక్ట్ ఉరిశిక్ష చేయొచ్చు కదా, ఎందుకు ఇస్తలేడు? రాజకీయ నాయకుల ఇంట్లోనే రేపులు వేసేటోళ్ళు, మందిని ముంచేటోళ్ళు ఉంటారు కాబట్టి ఏం చేస్తలేరు. ఇంకా లాస్ట్కు బుగ్గాలు అది ప్రజలే, అది మన ప్రజలకు ఎవరికి సోయస్తలేదు. బీజేపీ పార్టీలా ఒక్క స్టేట్లో కూడా అసలు కనీసం వాటర్ ఉండవు, 24 hours పవర్ ఉండదు, చదువుకోనికి కాలేజెస్ స్కూల్స్ అంత ఇంట్రెస్ట్గా ఏముండవు. నేను చాలా చూసిన, మరి అంత గలీజ్ వ్యవస్థ బీజేపీ స్టేట్లోనే ఉంది. ఇంకా తెలంగాణలో బీజేపీ రావాలి, తెలంగాణలో బీజేపీ రావాలంటే తెలంగాణలో బీజేపీ వస్తే సంకనాగిపోతుంది, తెలంగాణ నాశనం అయిపోతుంది. మన పుట్టోయి పిల్లలు కాషాయం కండు అని కింద మీద కట్టుకొని తిరుగుతారు రోడ్ల మీద, చదువుకోరు, బంద్ చేస్తారు, తాగుడు తినుడు చిల్లర చిల్లర అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తున్నా, బీజేపీ అధికారంలో ఉన్న స్టేట్లో అమ్మాయిల్ని అంత ఘోరంగా నడి రోడ్డు మీద పట్టపగలు హింసిస్తున్నారు, టచ్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అసలు ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్? బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? జర మేల్కొండి అందరూ. నాకు చూస్తేనైతే పాపం అనిపిస్తుంది. అసలు వాళ్ళు బీజేపీ అధికారంలో ఉన్న స్టేట్లో అమ్మాయిలు ఎట్లుంటారు నాకు అర్థమవుతలేదు. అన్ని రేపులు జరుగుతున్నాయి, ఎవరు రెస్పాన్స్ అయితే లేరు. అసలు గలీజ్ ఉంది. నాకైతే ఒక్కొక్కరిని చూస్తే ఇంత చిల్లరగా ఉన్నారా అనిపిస్తుంది. బీజేపీకి ఓటేయకండి అబ్బా. బీజేపీ పార్టీ దరిద్రం దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రమో కాంగ్రెస్ కంటే బీజేపీ ఇంకా దరిద్రం. దేవుని పేరు చెప్పి రాజకీయం చేస్తారు తప్ప హిందువులకు ఏం చేయరు వాళ్ళు, తెలంగాణ ప్రజలకు ఏం చేయరు, దేశ ప్రజలకు ఏం చేయరు. పేదోడు ఇంకా పేదోడు అయిపోతాడు, ఉన్నోడు మాత్రమే ఉంటాడు. ఆదాని అంబానీ లాంటి వాళ్ళు మాత్రమే. గమనించండి ఇది ఒకటి.